హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఒక ఒక న్యూస్లో కానీ ఎక్కడ పట్టినా అందరూ మాట్లాడుకుంటున్న విషయం వైషమ్మ హరిబాబు అనే విషయం గురించి, వాళ్ళిద్దరు భార్యాభర్తలు జరిగిన సంఘటన గురించి తెలుసు మీ అందరికీ. దాని గురించి నేను కూడా ఒక మాట మాట్లాడదామని మీ ముందుకు వచ్చానండి. నాకైతే చాలా కష్టంగా ఉంది. అసలు వీడియోస్ ఉన్నా కానీ ఇప్పుడు నేను ఒక పక్క షాపు రన్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో మనందరికీ తెలుసు, అవన్నీ చేసుకుంటున్నాను. ఈ విషయం తెలిసి చాలా కష్టంగా అనిపించి నాకు వీడియోలు కూడా పెట్టాలనిపించట్లేదండి. ఉన్న ఏయో అడ్జస్ట్ చేసి పెడుతున్నాను. ఎంతో బాధగా ఉంది. అసలు భార్యాభర్తలు చేసుకున్నప్పుడు అంత చక్కగా ఉన్నప్పుడు అమ్మ మాట అన్నదమ్ముల మాట విని అంత క్రూరంగా ఒక అమ్మాయిని, తన కడుపులో ఉన్న బిడ్డని చూసుకోకుండా రకంగా చంపడం అనేది అసలు తట్టుకోలేకపోతున్నానండి. వాళ్ళ వీడియోస్ చాలా చూశాను నేను. అమ్మాయి అయితే నిజంగా అలాంటి చెల్లి నాకెందుకు లేదు, అంత యాక్టివ్గా అంత జోష్గా ఒక అసలు ఎంత చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు, అంత బాధగా ఉంది నాకైతే. ఇప్పుడు ఇష్టం లేకపోతే అది భర్త అయినా భార్య అయినా ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోయి హ్యాపీగా ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయొచ్చండి. ఆ విధంగా చంపడం, అంత క్రూర మృగాలు చాలామంది ఉన్నారు సొసైటీలో, మన చుట్టుపక్కల కూడా. వాళ్ళందరికీ తగిన శిక్షలు పడాలి, చట్టంలో కూడా చాలా మార్పులు రావాలి. ఎన్నిసార్లు ఎంతమంది పనిష్మెంట్ ఇచ్చినా కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తున్నారు. అంతకుముందు కూడా ఎక్కడో పంచాయతీలు అవి జరిగినాయి అంట. అయినా కానీ కాళ్ళు మొక్కి అవి మొక్కి చక్కగా మందు తాగుతానని అంత ఇష్టంగా చేసుకొని మరి ఫస్ట్ తర్వాత ఇలా చేయడం అనేది ఎంత ఘోరమో అసలు మీ అందరూ చూసే ఉంటారు. వీడియోల పరంగా న్యూస్లో అదే వస్తుంది. ఇలాగా చాలామంది క్రూర మృగాలు ఉన్నారండి. అమ్మ మాట విని, అన్నల మాట విని, ఇంకా లెగిస్తే వాళ్ళ మాటలే వినేటప్పుడు, అలాంటప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకండి చేసుకోవడం? చక్కగా వాళ్ళతోనే ఉండిపోవచ్చు కదా. అలా అని వినకూడదని నేను ఎక్కడా చెప్పట్లేదు. మరి చంపేంత క్రూరంగా అయితే ఉంటే అలా పెళ్లి చేయకుండా ఇంట్లో అమ్మ నాన్నల దగ్గరే ఉండిపోవడం బెస్ట్ అని నా ఉద్దేశంలో. ఆడపిల్ల అనేది నాకు ఎంతో బాధగా ఉంటేనే నేను ఇట్లా మాట్లాడతాను. మీ అందరికీ తెలుసు, నా వీడియోలు చూస్తూ ఉంటారు నా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ. చాలా కష్టంగా ఉందండి. యూట్యూబరు ఇలా నాకెందుకు అంటే జగిత్యాల జిల్లాకి సంబంధించిన అమ్మాయి అని కూడా అన్నారు. నేను జగిత్యాలలో చాలా ఇయర్స్ అనేది ఉన్నాను. జగిత్యాల నా మెట్టినిల్లులాగా భావిస్తాను. ఎంతో ప్రేమ భావంగా అక్కడ చాలా కాలం నేను వాళ్ళ సాంప్రదాయాలు కానీ అన్నీ కానీ, ఆంధ్ర నా నా పుట్టిల్లు అయితే జగిత్యాల నా మెట్టినిల్లుగా భావిస్తాను. చాలా ప్రేమ భావంగా ఉంటారు. అసలు వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తుంటే అసలు తట్టుకోలేకపోతున్నారు. అన్నీ ఎంత కొడుకులాగా మేము అన్నీ సపోర్ట్ చేసాం. అంతమంది అన్నదమ్ములు, అంతమంది బలగం ఉన్నా కానీ అమ్మాయిని పొట్టన పెట్టుకున్నాడు. ఆ దుర్మార్గుడికి తగిన శిక్ష భగవంతుడు అనేది ఖచ్చితంగా వేస్తాడు. అలాంటి దుర్మార్గులు చాలామంది ఉన్నారు మన చుట్టుపక్కల. వాళ్ళందరితోటి జాగ్రత్తగా ఉండాలి అని ప్రత్యేకంగా ఇప్పుడున్న యువతకి నేనైతే చెప్పదలుచుకున్నాను. ఎంత స్టడీ ఉన్నా, ఎంత బలగం ఉన్నా అతనిలోని క్రూరత్వం చనిపోయినప్పుడు ఇంకా వాళ్ళ విచ్చలవిడితనం అలా జరుగుతూనే ఉంటుందండి. అది మగ అయినా ఆడైనా సరే, మగవాళ్ళు ఆడవాళ్ళని చంపినా, ఆడవాళ్ళు మగవాళ్ళని చంపినా అది అయితే భగవంతుడు మెచ్చడు. అది కరెక్ట్ అయిన పద్ధతే కాదు. ఇష్టం లేకపోతే ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉండి చేసుకునేటప్పుడు కాళ్ళు మొక్కి మరీ చేసుకొని మందు తాగుతానని చెప్పి మరీ చేసుకున్నాడంట. ఇప్పుడు మరి ఏ చెప్పుడు మాటలు విని ఎలా ఏం జరిగిందో మనకైతే తెలీదు. చాలా వరకు అయితే మాత్రం ఘోరంగా పసిబిడ్డని, కడుపులో ఉన్న పసిబిడ్డతో సహా తల్లిని అలా చంపడం అనేది అస్సలు తట్టుకోలేకపోతున్నామండి ఎవ్వరం కూడాను. నాకైతే చాలా బాధగా ఉంది. అసలు మాటలు రావట్లేదు. అదే మనసుకి తడుతుంది. రోజు కూడా అలాగే బాధ అనిపిస్తుంది.
ఇలా చాలా విషయాలు వ్యక్తం చేయాలని ఉంటుంది, కానీ ఏదో అడ్డుపడుతూ ఉంటుంది. ఈసారి అయితే మాత్రం ఇలా జరగకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. వీడియోలు పెట్టింది, అన్నీ పెట్టింది అందుకోసం అని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు. అన్ని రకాలుగాను తప్పే ఉందండి. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా వాళ్ళని చూస్తాం, ఒక మంచి డ్రెస్ అనేది వేసుకుంటారంటే అది మనం కూడా వేసుకుంటాం కదా, ఎవరైనా అలా ఫాలో అవుతారు. ఇప్పుడున్న ట్రెండ్ కాబట్టే అందరూ చేసుకుంటున్నారు, దానిలో తప్పేం నాకు అనిపించలేదు. చాలామంది చాలా కోణాలుగా ఎన్నెన్నో రకాలుగా మాట్లాడారు, అవి కూడా చూశాను. కానీ బిడ్డ పోయి ఎన్ని మాట్లాడినా ఏం చేసినా బిడ్డనైతే తెచ్చిలేరు కదా అండి ఎవరు కూడా. కడుపులో ఉన్న పాప బాబు కడుపుతో ఉన్న ఆ పాపం మాత్రం ఆ కుటుంబానికి, ఆ హరిబాబు అనే కుటుంబానికి ఖచ్చితంగా తగులుతుంది, తరతరాలు తగులుతుంది. ఆ పాపం అనేది మూట కట్టుకున్నాడు అతను. చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. అలాంటప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవద్దండి. అంత ఖర్చుపూరితంగా ఉన్నప్పుడు అసలు వీడియోలు చూస్తే ఇతనేనా చంపింది అన్నట్టుగా అనిపిస్తుంది. అంత అన్యోన్యంగా, అంత ఇన్నోసెంట్గా, అంత మంచిగా ఉన్నారు భార్యాభర్త. అలాంటి క్రూరం దాగి ఉంటుందండి వాళ్ళ లోపల. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అందరం కూడాను. చెప్పుడు మాటలు, డబ్బు పరంగా డబ్బు తింటారు. ఇక్కడ నుంచి అన్నదమ్ములు కానీ, చెల్లెళ్ళు కానీ, అమ్మ కానీ అందరూ డబ్బులు తింటారు, ఇలాగా హాని చేపిస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కాకపోయినా పర్వాలేదు, ఇలా అంటున్నాను తప్పుగా భావించొద్దు. పెళ్ళిళ్ళు కాకపోయినా కష్టమో నష్టమో మీ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకొని చక్కగా పోషించుకోండి, అంతవరకే. ఇలా పెళ్ళిళ్ళు చేసి చాలా చిన్న వయసులో చేశారంట అమ్మాయికి కూడా. చాలా చిన్న వయసులో చేసిన పెద్ద కాస్త మెచ్యూరిటీ వచ్చి చేసినా కానీ బలైపోయే వాళ్ళైతే బలైపోతున్నారని. ఇట్లాగా ఏ ఆడపిల్ల బలైవ్వకూడదు. చాలా నా చుట్టుపక్కల కూడా చాలా చూశాను ఇలాగా చెప్పుడు మాటలు విని భార్యను కొట్టడం, ఇంట్లో ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇవ్వకపోవడం, ఎన్నో ఫ్యామిలీస్ అతలకుతలమైనాయండి. నా సరౌండింగ్స్లో నేనున్న ఊరిలో కూడా జరుగుతున్నాయి కూడా. దీని అన్నిటికీ గవర్నమెంట్ తరపు నుంచి, సొసైటీ తరపు నుంచి, పెద్ద వాళ్ళ తరపు నుంచి మంచి చట్టాలు అనేవి, మంచి ఏదైతే న్యాయం జరుగుతుందో ఆ ఫ్యామిలీకి కానీ, ఇక బిడ్డనైతే తెచ్చిలేరు కాబట్టి ఆ కుటుంబానికి సంబంధించి ఏదైతే న్యాయం జరుగుతుందో అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఆ కుటుంబాలకు సంబంధించి గట్టి పటిష్టమైన న్యాయాలు కానీ, చట్టాలు కానీ రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి క్రూర మృగాలకి చాలా గుణపాఠం అనేది చెప్పాలి ఖచ్చితంగా. లేకపోతే మాత్రం ఆడపిల్ల ప్రతి ఇంట్లో ఏడుస్తూనే ఉంటుంది. ఆడపిల్ల అంటే నేను అమ్మాయిని కాబట్టి ఆడపిల్ల గురించే మాట్లాడతానని అనుకోవద్దు. అబ్బాయిలు కూడా ఉన్నారు, అమాయకమైన అబ్బాయిలు ఉన్నారు. ఎవరు కూడా ఎవరిని హాని చేయకూడదు. ఇష్టం లేకపోతే సపరేట్ అయిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా గడపాలి, సంతోషంగా ఉండాలి. ఉన్న దాంట్లో మోసం చేసి ఇలాగా మంచిగా ఉండి వెన్నుపోటు పొడవడం అనేది చాలా తప్పండి. అది జీవితాంతం పట్టి పీడిస్తూ ఉంటుంది. అతనికైతే ఖచ్చితంగా పాపం శాపంగానే మారుతుంది. అంత పాపం చేశాడు. కడుపులో తన బిడ్డని చేతులారా చంపేసి, భార్యని చంపేసి అంత దుర్మార్గమైన పని చేశాడు కాబట్టి ఖచ్చితంగా పాపం అనేది చుట్టుకుంటుంది. ఇలాంటి విషయాల గురించి కూడా మీ ముందుకి రానున్న వీడియోస్లో ఖచ్చితంగా రావాలనుకుంటున్నాను, వీడియోస్ తోటి. ఎందుకంటే మన మనసులోనే ఉంచేసుకుంటే ఇంక ఇలా ఎంతోమంది ఒక్కళ్ళు మారినా కానీ, ఒక్కళ్ళు తెలుసుకున్నా కానీ నా వీడియోతో చాలా కుటుంబాలు ఉన్నాయి. కొందరు ఓపెన్ అవుతారు, కొందరు ఓపెన్ అవ్వరు, మనసులోనే పెట్టుకొని బాధపడతారు. ఇంట్లో సరిగ్గా డబ్బులు ఇవ్వకుండా అన్ని సమస్యలు. ఒక లేడీకి ఎన్ని బాధలు ఉంటాయో లేడీస్కి మాత్రమే తెలుసండి. ఒక పక్క పిల్లలను చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, బయట వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసుకుంటూ ఏమీ పట్టకుండా కొందరు తాగి తందనాలాడి భార్యల్ని ఎంతో హింస పెట్టే వాళ్ళని కూడా చూశాను నేను. అందుకోసం నా లోపల బాధని ఇలా వ్యక్తం చేస్తున్నాను. దయచేసి వేరేగా అనుకోవద్దు. అలాగని
భర్తల్ని చంపిన ఆడవాళ్ళను కూడా నేనేం సపోర్ట్ చేయట్లేదండి. అలాంటి వాళ్ళని కూడా శిక్షించాలి గ్యారంటీగా. కానీ ఎవరిని హాని అయితే చేయకూడదండి. లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడడం అనేది చాలా కామన్ అయిపోయింది ఇవాళ రేపు. ఎవ్వరిలోనూ చాలా సూక్ష్మంగా చూడాల్సి వస్తుంది. అట్లా ఉన్నాయి పరిస్థితులు. కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ. ఇట్లా గవర్నమెంట్ పరంగా కానీ ఏవైతే న్యాయం జరుగుతుందో తప్పుని మాత్రం తప్పని ఖచ్చితంగా శిక్షించాలండి. అలాంటి న్యాయాలు చట్టాలు బాగా మార్పు రావాలి. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. స్వామి సీతారాముల కళ్యాణం కానీ స్వామి పూజ కానీ ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. కానీ ఈ విషయమై మనసులో అంత బాధ కదులుతుంది నాకైతే. అసలు పడుకున్నా లెగిచినా కానీ అసలు ఆ అమ్మాయి వీడియోస్ చూస్తూనే ఉన్నాను కంటిన్యూగా. చాలా బాధ అనిపిస్తుంది బాగా. ఇంకా తన బిడ్డను కూడా తన ప్రెగ్నెంట్ ఉందని ఫస్ట్లో నాకు తెలియదు. తర్వాత తన బిడ్డను కూడా ఇలాగా క్రూరంగా నా పాప బాబు ఉన్నారు వద్దు పారిపో అని వాళ్ళమ్మ చెప్తున్న విధానం చూసి అసలు తట్టుకోలేకపోతున్నాను. ఏమీ తక్కువ చేయలేదంట అతనికి కూడా. అన్ని రకాలుగా అన్నీ చేయించుకొని అన్ని రకాలుగా అన్నీ పొంది బంగారం లాంటి అమ్మాయిని, ఆ అమ్మాయి కడుపులో పాప బాబుని పొట్టను పెట్టుకున్న దుర్మార్గులు లాంటి దుర్మార్గులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ శిక్ష పడాలి. అందరికీ శిక్ష పడి మంచి అనేది ముందుకు సాగాలి. మంచితోనే మనం ఆత్మవిశ్వాసంతో గుండె ధైర్యంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.